హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనం టమాటో అరటికాయ కర్రీ చాలా సింపుల్గా చేసుకుందామండి. టేస్టీగా కూడా ఉంటుంది. రైస్తో పాటు రసం కాంబినేషన్తో ఈ కర్రీ టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇక్కడ అయిపోతుందండి. దీనికోసం అయితే మనం తీసుకున్న అరటికాయలకి సరిపడేట్టుగా ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని దానికి తగ్గట్టుగా కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని వీటిని అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక గుప్పెడ వరకు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, ఇంకా దీంట్లోకి మనం కర్రీకి సరిపడేట్టుగా టమాటోలు తీసుకుందాము. 6 అరటికాయలు తీసుకుంటే 3 పెద్ద సైజులో ఉన్న టమాటోలు తీసుకుంటే సరిపోతుందండి. చక్కగా వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. ఈలోగా మన అరటికాయలను చక్కగా ఒలుచుకొని వీటిని అయితే కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్లో వేసుకుందామండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోంచి వాటర్ సెపరేట్ చేసుకొని మొత్తం అంతా కడుక్కొని ఇందులో వేసుకుందాం. ఇదంతా బాగా దగ్గరగా అయిపోవాలండి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇంకా కొంచెం కారం కూడా వేసేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం ఇంకొంచెం దగ్గరగా అయ్యేలాగా. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా మనం ఈ కర్రీలో వేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇంట్లో చేసిందేనండి. అల్లము వెల్లుల్లి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మనం పసుపు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉంచేసుకుంటే ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట నుంచి ప్యాకెట్స్ కొనకుండా ఇలా ఇంట్లో స్టోరేజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా కూడా మనం ఇంట్లో చేసిందేనండి. ఇలాగే వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి సరిపట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా దగ్గరగా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. మనం ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కూడా దీనికి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. ఇదంతా ఇలాగా ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా ఇందులోనే మగ్గిపోవాలండి. ఈ మసాలాల్లోనే మనం చిన్న మంట మీద పెట్టుకొని దీన్ని 2 నుంచి 3 నిమిషాలు అలా మూత పెట్టేసుకొని అలా మగ్గబెట్టుకుంటే చాలా సింపుల్గా కూడా ఉడికిపోతుందండి. అరటికాయ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో మధ్య మధ్యలో ఒకసారి జస్ట్ అలా మూత తీస్తూ ఈ 3 నిమిషాల్లో ఒకసారి అలా కలుపుకుంటూ దీన్ని అయితే మనం దగ్గరగా అయ్యేలా మగ్గబెట్టేసుకుందాము. ఇదంతా కూడా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం వాటర్ వేసుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా కొంచెం బాగా కొంచెం లైట్గా ములిగేలాగా పై వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిపోవాలి ముక్కలు. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. ఇంకా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి దీన్ని అయితే 5 నుంచి 7 నిమిషాల వరకు జస్ట్ సిమ్లో పెట్టుకుని అలా వదిలేస్తే కూర చాలా దగ్గరగా అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. అరటికాయ టమాటా అనేది చాలామంది చేసుకోరు, కానీ ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇదే స్టైల్లో సింపుల్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనకి ఇది రైస్తో పాటు తీసుకోవచ్చు, చపాతీ, పుల్కా దేంతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో అరటికాయ ఇంకా పచ్చి రొయ్యలు టమాటో కూడా చేస్తున్నామండి. ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది. రొయ్యల కాంబినేషన్తో కూడా అరటికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్లో ఉంది, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ అరటికాయతో చిప్స్ కూడా చేసున్నాయండి మన ఛానల్లో. చిప్స్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయి. తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి.